హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నానండి. ఈరోజు సండే కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ నుంచి మా పాపకి లెహంగా కుడదామని చెప్పేసి నేను అనుకున్నాను. ఇది ఎల్లో కలర్ అండ్ పింక్ మిక్స్డ్గా ఉంటుందండి ఈ క్లాత్. ఇది ఏంటంటే మంచి శారీ, మంచి కాస్ట్లీ శారీలో నుంచి పీస్. నేను లెహంగా బిట్స్ కోసం సేల్ చేయడం కోసం తీసుకొచ్చిన వాటిలో ఒక బిట్. ఇది అనుకోకుండా చాలా చిన్న బిట్ అయింది. కానీ ఇది పాపకి యూజ్ అయ్యేలాగా కొంచెం లైట్గా వచ్చినా సరే స్టిచ్ చేద్దాం అన్నట్లుగా నేను ఈ పీస్ తీసుకున్నాను. వేస్ట్ చేయొద్దని, బాగుందని. ఇట్లా తన మెజర్మెంట్ని బేస్ చేసుకొని వచ్చి చిన్న క్లాత్లోనే కొంచెం అడ్జస్ట్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకొని నేను తన నడుము కొలతను చూసుకొని ఎడ్జస్ట్లో నడుము కొలతకి రిమైనింగ్ పార్ట్ని నేను కట్ చేసేసుకున్నాను. తీసుకొని తన హైట్ని చూసుకొని హైట్ని బట్టి రిమైనింగ్ సైడ్లకి ఉంటుంది కదండి, దాన్ని తన హైట్కి బట్టి ఇప్పుడు ఇది కట్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే కొంచెం ఓవర్గా హైట్గా ఉంది, మళ్ళీ కింద వేలాడితే కూడా వాళ్ళు నడిచేటప్పుడు ఫ్రీగా ఉండదని చెప్పేసి ఆ పీస్ తీసేసాను. ఇంకా నెక్స్ట్ సైడ్స్కి నేను మార్క్ చేసుకున్న ప్లేస్ ఉంటుంది కదా, కార్నర్ ప్లేసు, మిడిల్లో ఉన్నదైతే నేను మిడిల్లో ఉంచుకున్నాను లైన్ గీసి. అది నడుము పార్ట్ అండి. ఇది సైడ్లకు ఉన్నది కట్ చేస్తున్నాను. అది కూడా ప్రాపర్గా లేదు, ఏది పీస్ అనేది అంతా అప్ అండ్ డౌన్స్గా ఉంది. కానీ వేస్ట్ చేయాలనిపించలేదు, అంత క్వాలిటీ ఉంది పీస్. అందుకోసం అని చెప్పేసి నేను యూజ్ చేద్దాం అనుకున్నాను. పాపకి సైడ్లకు ఉన్నటువంటి వేస్ట్ మొత్తం తీసేసాను. అంటే వేస్ట్ కాదు, అది సైడ్లకు ఉన్నటువంటిది తీసేసుకుంటే మనకి అది ఎలా అంటే ఒక షేప్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఫ్రిల్స్ లాగా వాటిని మనం అటాచ్ చేసుకునేలాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. అది ఇక హాఫ్ కలర్ పింక్, హాఫ్ ఎల్లో ఉంటుందని చెప్పాను కదా, అట్లా మంచి క్వాలిటీ ఉండడం వల్ల దీన్ని మిస్ చేయాలనిపించలేదు పీస్ని. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా చేశాను. ఆ సైడ్ అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల ఇక్కడ ప్లేస్ ఉంది కదా, అది కట్ అవ్వలేదు. అందుకోసం దాన్ని నేను కట్ చేసేసుకున్నాను. కొంచెం అన్ని కటింగ్ లెవెల్స్ని బట్టి నేను కట్ చేసుకున్నాను. ఇంకా ఇవి ఉన్నాయి కదండి, ఇలా కట్ చేసుకున్నాక మనం వాటిని అటాచ్ చేసేసుకోవాలి మిషన్ పైన నీట్గా. కటింగ్ ప్లేసెస్ అన్నిటిని కలుపుతూ అటాచ్ చేసుకొని కుట్టు అనేది వేసుకుంటే అది మనకి లెహంగా లాగా ఫామ్ అవుతుంది. పీసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు కట్ చేసినవి, వాటిని నేను యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే పక్కన ఉన్నటువంటి పీసెస్ని క్రాస్గా ఉన్న వాటిని యాడ్ చేసేసుకొని నేను స్టిచ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, ఈజీ, వెంటనే చేసేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే. క్లాత్ మిస్ అవ్వకూడదన్న రీజన్తోనే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఎలా వస్తుందో కూడా నాకు తెలీదు, కానీ కొంచెం బాగానే వస్తుంది, పర్వాలేదు అని అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి స్టిచ్ చేసేసాను. బాగుంటుందిలే, చూద్దాంలే అని అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి ఒక లెహంగా లాగా షేప్ ఫామ్ అవుతుంది. ఇది చూడండి, ఇప్పుడు చూపిస్తాను నేను. అదంతా మనం కలిపి కుట్టడం వలన ఏమవుతుంది, ఒక లంగా షేప్ లాగా అది అలా ఫామ్ అయిపోయిద్దండి. అలా వస్తుంది, అలా ఫామ్ అయింది. పర్లేదు, నేను అసలు సరిగా ఉండదేమో అనుకున్నాను, కానీ కొంచెం బెటర్గానే అనిపించింది. దాన్ని నీట్గా నేను ఐరన్ కూడా చేసేసుకున్నాను. వాటిని అటాచ్ చేసాను. ఇందాక షేప్ ఉంది కదా, ఆ షేప్ని మనం అంటిస్తూ కుట్టుకోవాలి. నేను ఎక్కువ క్లాత్ అంటే చిన్నదే కదా బిట్టు, సరిపడినంత ఉంటుందిలే అని చెప్పేసి నేను 80 పాయింట్లు లైనింగ్ క్లాత్, మా దగ్గర మేము సేలింగ్ ఉందని చెప్పాను కదండి, వాటిలో నుంచి 80 పాయింట్ల లైనింగ్ పీస్ని తీసుకున్నాను. దాన్ని ఇందాక కుట్టిన దానికి అటాచ్ చేసుకుంటా నీట్గా దానికి చేసాను. లైనింగ్ అంటించిన తర్వాత ఇప్పుడు మనము నడుముకి పట్టీలా వేసుకోవాలి కదా, అంటే మనము థ్రెడ్ వేసుకోవడానికి సరిపడేలాగా అది ఎంత ఉందో అంత నేను లెంత్ మెజర్మెంట్ తీసుకొని చేసుకున్నాను. దానికి లైనింగ్ వేసి కుట్టుకుంటున్నాను. అంటే కొంచెం స్టిఫ్గా ఉండాలి కదా, లైనింగ్ వేయాలి, లైనింగ్ వేస్తేనే బాగుంటుంది. నీట్గా పట్టీ అది స్టిచ్ చేసేసుకొని చక్కగా లెహంగాకి మనము వాటిని అటాచ్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్, ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది కూడా. చూడండి, నడుము దగ్గర మనము తయారు చేసుకున్నటువంటి బెల్ట్ని, అంటే పట్టీ ఉంది కదా లంగా కోసం ఏర్పరచుకున్న పట్టీని నీట్గా బ్యాక్ను ఫ్రంట్ ఫోల్డ్ చేసేసుకొని థ్రెడ్ వేసుకునే అంత లెంత్ ఉంచుకొని ఫ్రంట్ వైపు ఎక్కువ కొంచెం డిజైన్ పార్ట్ తీసుకున్నాను, నీట్గా ఉంటుందని చెప్పేసి. బ్యాక్ సైడ్ ఏమో వితౌట్ డిజైన్ ఉన్న ఓన్లీ పింక్
పింక్ బోర్డర్ ఉన్న దాన్ని బ్యాక్ సైడ్కి పెట్టేశాను, ఇన్నర్ సైడ్. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను 80 పాయింట్లే తీసుకున్నా కాబట్టి లైనింగ్ క్లాత్ చుట్టేసినట్టు ఉండకూడదని చెప్పి దాన్ని అంచుల్లో కొంచెం చిన్నగా కట్ చేసుకొని దాన్ని నేను వెనక వైపు కూడా కుట్టేసుకున్నా. అంటే చిన్న చిన్నగా అక్కడక్కడ కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. నాది లెహంగా ప్రిపేర్ అయిపోయింది. వాటికి ఆ క్లాత్లో నుంచి కొంచెం తీసేసుకొని ఇంట్లో కొంచెం జ్యువెలరీ, పాత జ్యువెలరీలో ఉన్నటువంటి పర్లు ఉంటే వాటిని తీసేసి నేను వాటికి కుట్టుకున్నానండి, డోరీలు వాటికి. అవి కూడా ఏదో అలా చేసేసాను, అంత ఇంట్రెస్ట్గా మరీ ఇంట్రెస్ట్ ఏం పట్టలేదు స్టిచ్ చేసేటప్పుడు. ఫైనల్గా అవుట్ఫిట్ అనేది రెడీ అయిపోయింది. ఒకవైపు పింక్, ఒకవైపు ఎల్లో, అంటే రెండు ముక్కలు కలిపి ఉన్న కలర్ కాబట్టి అలా వచ్చింది. ఫైనల్గా లెహంగా అయితే ఎక్సలెంట్గా తయారైందండి. నాకైతే హ్యాపీగా అనిపించింది. మా వారు కూడా చాలా బాగుందన్నారు. దాన్ని నీట్గా కొంచెం ఐరన్ చేసేసుకున్నాము. చూడండి, మా పాప అయితే, నేను బ్లౌజ్ ఇంకా కుట్టలేదు, నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుంటాను, పింక్ కలర్లో తీసుకుందాం బ్లౌజ్ అనుకున్నాను. పాతది ఒక బ్లౌజ్ ఉంటే దానికి అటాచ్ చేసేసి వేశాను. చూడండి, ఫైనల్గా లెహంగా అనేది రెడీ అయిపోయింది. ఒకవైపు పింక్ కాంబినేషన్ అండ్ ఎల్లో ఏదైనా వేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.